మంకీ మైండ్, కోతి బుద్ధి, కోతి మనసు, మంకీ మైండ్. ఓకే. During my visit as a pilgrim, I would spend most of my free time sitting inside Baba's Samadhi, trying to make the most of this golden opportunity which I knew would not be available in the future when the whole world comes to him. నేను మేరాబాదులో మండలి వాళ్లతో పాటుగా మకా ఉండడానికి పూర్వం యాత్రికుడిగా వీలైన సార్లు వచ్చేవాడు. అలా వచ్చేటప్పుడు నేను ఒక పని చేయడానికి ఇష్టపడేవాడిని. ఏమిటది? ఎంతసేపు వీలైతే అంతసేపు సమాధిలో కూర్చోవడానికి తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఎందుకు నాకు తెలుసు, భవిష్యత్తులో ఇలా ముట్టుకుని వెళ్ళిపోవడమే కష్టం. ఇప్పుడు ఇంత ఖాళీ ఉంది, హాయిగా లోపల కూర్చోవచ్చు మనం. అంచేత నేను దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని ఆరాటపడుతూ ఉండేవాడిని. However, in spite of my best efforts, I found I could not focus on Baba. లోపల కూర్చునేవాడిని, ఏదో సాధించేద్దామని కూర్చుంటే ఏవో ఆలోచనలు వచ్చేవి, బాబా గురించి తప్ప మిగిలిన ఆలోచనలు అన్నీ వచ్చేవి సమాధిలో కూర్చున్నా కూడా. ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ వుడ్ పాస్ త్రూ మై మైండ్. రకరకాల ఆలోచనలు ఇలాగే వెళుతూ ఉండేవి బుర్రలో. ఐ వాజ్ లిటిల్ ఎగ్జాస్పరేటెడ్ బై దిస్. చాలా చికాకు అనిపించింది. ఏంటిది, ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఇక్కడ కూర్చుంటే ఈ మనసు వింటలేదు మాట అని. As if in response to my prayers to Baba to help me, Mansari one day broached this very issue. బాబా నా ప్రార్థనలు విన్నాడేమో, నా గోడు అనిపించి ఒకనాడు మన్సారి నీకు విషయం చెప్తాను రా అని చెప్పి ఇదే విషయం మీద ఆవిడ వివరణ ఇచ్చింది నాకు. షీ ఆస్క్డ్ మీ, ఇలా అడిగిందట మన్సారి, యూ లైక్ టు సిట్ ఇన్ ది సమాధి, నీకు సమాధిలో కూర్చోవడం ఇష్టమే లోపల, బట్ టెల్ మీ కెన్ యూ ఫోకస్ ఆన్ హిమ్. కానీ నాకు ఒక మాట చెప్పు, నువ్వు లోపల కూర్చుని బాబా మీదే ధ్యాస నిలపగలుగుతున్నావా? ఆర్ డూ అదర్ థాట్స్ డిస్టర్బ్ యూ? లేక మిగిలిన ఆలోచనలన్నీ నిన్ను సతాయించేస్తున్నాయా? చెప్పు, కరెక్ట్గా చెప్పు అని అడిగి. సో ఐ అడ్మిటెడ్ ఆనెస్ట్లీ, నిజాయితీగా నేను ఇలా ఒప్పుకున్నాను. అదర్ థాట్స్ డిస్టర్బ్ మీ అలాట్ అండ్ ఐ ఫీల్ ఎగ్జాస్పరేటెడ్. అమ్మ నువ్వు అడిగేవు కాబట్టి చెప్తున్నాను, చాలా సతాయించేస్తున్నాయి మిగిలిన ఆలోచనలు. బాబా గురించి ఆలోచించినాక టైం లేనట్టే అయిపోయింది నా పరిస్థితి. ఈ ప్రపంచంలో అన్నీ సంబంధించిన ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఐ జస్ట్ డోంట్ నో వాట్ మోర్ టు డూ. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మన్సారి దెన్ ఆస్క్డ్ మీ ఏ క్వశ్చన్ విచ్ కాట్ మీ అనవేర్. అప్పుడు ప్రశ్న వేసింది, తల తిరిగిపోయింది నాకు ఆ ప్రశ్నకి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ మంకీ? ఏమిటో ప్రశ్న. కోతిని ఎప్పుడైనా చూసావా అని అడిగిన ఆవిడ. హౌ ఇట్ లైక్స్ టు జంప్ ఫ్రమ్ ట్రీస్ టు ట్రీ. ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి, ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి దూకుతూనే ఉంటుంది. స్థిరంగా నిలకడగా ఒక చోట బుద్ధిగా ఉండదు. ఎస్ ఐ రిప్లైడ్, ఎస్ బట్ వై డూ యూ ఆస్క్. అవునవును కరెక్టే నువ్వు చెప్పింది, కానీ కోతికి దీనికి సంబంధం ఏంటి అని అడిగాను నేను. ద మైండ్ ఈజ్ లైక్ ఏ మంకీ, మన్సారి ఎక్స్ప్లెయిన్. నీ బుద్ధి, నీ మనసు కూడా ఆ కోతి లాంటిదే. ఇట్ లైక్స్ టు జంప్ ఫ్రమ్ వన్ థాట్ టు అనదర్. అది ఒక ఆలోచన. ఏంటి, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తేమో అని ఇలా వస్తుంది, మళ్ళీ ఈ పక్కన ఇంకొక ఆలోచన వస్తుంది. దాని మీద అంటే కడకి ఒక నిమిషం కూడా దాని మీద ఉండదు, ఇలా గెంతుతూనే ఉంటుంది మనసు. అన్ని సబ్జెక్టులు మొత్తం టచ్ చేసేస్తూ ఉంటుంది. Have you seen how restless a monkey gets when you put him in a small cage with no place to move? ఆ కోతిని ఇంక చిన్న పంజరిలో పెట్టి ఇంకా భయంకరమైపోతుంది దాని వికారం. గిరగిరా 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 తిరుగుతూనే ఉంటుంది. ఆ ఊతలు పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇంకా పెద్ద విశాలంగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి గెంతొచ్చు కొంచెం తక్కువ, కానీ దాన్ని ఇంకా చిన్న ప్రదేశంలో బంధిస్తే ఇంకా పెరిగిపోతుంది దాని వికారం. ద మైండ్ ఈజ్ లైక్ దట్. నీ మనసు అలాంటిదే. వెన్ యూ సిట్ ఇన్సైడ్ ది సమాధి అండ్ ట్రై టు ఫోకస్ ఆన్ హిజ్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ అండ్ కట్అవుట్ ఆల్ థాట్స్, యు ఆర్ ట్రయింగ్ టు కేజ్ యువర్ మంకీ మైండ్ ఇన్ ఏ స్మాల్ కేజ్. నువ్వు సమాధిలో దూరి బాబా ఫోటో మీద మనసు లగ్నం చేయడానికి ప్రయత్నించి అన్ని ఆలోచనలను బయటికి పంపించేద్దామని ప్రయత్నం ఉంది చూసావు,
నీ మనసుని ఒక చిన్న పంజరంలో బంధించడముతో సమానము. ఇట్ విల్ గెట్ రెస్ట్లెస్ అండ్ యూ ఫీల్ ఎగ్జాస్పరేటెడ్. అది గిలగిలగా ఆడిపోద్ది అనమాట, గిజా గిజా అని. ఇక నీకు స్థిమితం పోద్ది నీకు. లెట్ యువర్ మంకీ మైండ్ మూవ్ అరౌండ్ ఇన్ ఈ బిగ్గర్ కేజ్ విచ్ హెస్ సెవరల్ రూమ్స్ ఫర్ ది మంకీ మైండ్ టు మూవ్ అరౌండ్ ఫ్రీలీ, సో ఇట్ వోంట్ గెట్ రెస్ట్లెస్ అండ్ యెట్ స్టిల్ బీ విత్ ఇన్ ద కేజ్. అంచేది ఎప్పుడు పెద్ద పంజరంలో పెట్టడానికి ట్రై చేయదాన్ని, చిన్న చిన్న పంజరంలో పెట్టదు. పెద్ద పంజరంతో ఇక్కడి నుంచి అక్కడ దూకుద్ది, కాసేపు ఆడుకుంటుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, కాసేపు ఆడుకుంటుంది, ఇక్కడికి వస్తుంది, కాసేపు ఆడుకుంటుంది. అలా ఉండేదాన్ని ఫ్రీగా. ఇలా రెస్ట్లెస్, ఈ స్థిమితం లేకుండా ఇక అవ్వదు. అప్పుడు ఐ డిడ్ నాట్ క్వైట్ అండర్స్టాండ్ వాట్ మన్సారి మెన్. ఆవిడ ఏం చెప్తుందో నాకు అర్థం లేదు. ఈ కోతి గొడవ నా గొడవ, ఈ లింక్ ఎలాగైందో నాకు తెలియలేదు. సో ఐ ఆన్సర్ హ్యార్. అప్పుడు నేను అడిగాను అవుని, అదేంటో నాకు వివరంగా చెప్పవా అని. ఇట్స్ వెరీ సింపుల్ మన్సారి సెడ్. చాలా సులభం ఇది, నేను చెప్తానండి. కీప్ ద ఫోకస్ ఆఫ్ యువర్ మంకీ మైండ్ within the cage of Meher Baba only, but let your thoughts and focus wander freely from one photograph to another photograph of Meher Baba. అలా బాబా మీదే నీ దృష్టి ఉంచు. ఒక ఫోటో పెట్టేసుకోకు, అలా ఇంకో ఫోటో చూసుకో, ఇంకో ఫోటో చూసుకో, అలా తిరగని నీ మనసుని. హ్యావ్ సెవరల్ ఇమేజెస్ ఆఫ్ బాబా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదురుగుంటా చాలా రూపాలు. అలా తలుచుకుంటే చిన్నప్పటి నుంచి బాబా పుట్టినప్పటి నుంచి మనం అలా 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 కాలేజీకి వెళ్ళాడు, అప్పుడు ఎలా ఉండేవాడు, ఫెర్గూసన్ కాలేజీ రోడ్లో ఉన్నాడు, అప్పుడు ఎలా ఉండేవాడు, మంజిలీమీములో ఉన్నాడు, అప్పుడు ఎలా ఉండేవాడు, అలా మెహరాబాద్ వచ్చాడు, మంచి ఫైర్గా ఉండేవాడు, ఎలా ఉండేవాడు, తర్వాత వెస్టర్న్ టూర్ వెళ్ళాడు. అవన్నీ మనం అలా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే ఈ మైండ్ కూడా గెంతుడం అలవాటు కదా. మన మైండ్ కూడా ఆలోచనలు అలా గెంతుతూ ఉంటే దానికి బాగుంటుంది అనమాట. అలవాటైపోయిన పని ఒకదాని మీద స్థిరంగా ఉంచి ఎత్తి మాత్రం అది గిలగిలాడు. అది చెప్తుంది మన్సారి. బాబా కూడా చెప్పారు, ద బెస్ట్ వే ఆఫ్ మెడిటేటింగ్ ఈజ్ టు థింక్ ఆఫ్ మై డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ కీపింగ్ దట్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ మేక్స్ యువర్ జాబ్ వెరీ సింపుల్ అన్నారు బాబా. వాటి గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంటుంది, గంట దాకా బండి రాదని అంటాడు, ఏం చేయాలి? మనం అలా కూర్చొని అలా ఆలోచనలో వెళ్ళిపోయి ఉంటే వెళ్ళిపోద్ది, గంట అయిపోద్ది. మనం అలాగ ఒకసారి బాబా రీల్ తిరిగినట్టుగా తిరిగేస్తాం అనమాట. 1931 బాబా వెస్ట్ వెళ్ళాడు, తర్వాత మళ్ళీ 5 సార్లు వెస్ట్ వెళ్ళాడు, తర్వాత మస్తు వర్క్ చేశాడు, ఇలా 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 అయిపోయి. అది ఇవిడు చెప్తుంది రహస్యం. ఫోకస్ ఆన్ వన్ ఇమేజ్ అండ్ యాజ్ సూన్ యాజ్ యూ ఫీల్ టైర్ లెట్ యువర్ ఫోకస్ షిఫ్ట్ టు ద సెకండ్ ఇమేజ్ అండ్ దెన్ టు ద థర్డ్ ఇమేజ్. అలాగా ఎన్ని రూపాయలు ఎందుకు ఇచ్చాడు, ఎన్ని ఫోటోలు ఎందుకు ఇచ్చాడు అయినా మన మైండ్కి కావాల్సిన వికారానికి సరిపడేలాగా మనం ఊహించుకోవడానికి ఇన్ని రకాలు. ఏ టైమ్ విల్ కమ్ వెన్ యువర్ మంకీ మైండ్ విల్ గెట్ టైర్డ్ ఆఫ్ దిస్. ఆ మంకీయే టైర్ అయిపోద్ది ఆఖరికి. అమ్మ మనం ఎంత ఫాస్ట్గా మారుతూ ఉంటే అదే టైర్ అయిపోద్ది మనసు. దెన్ యూ ఫోకస్ ఆన్ హిజ్ అట్రిబ్యూట్స్ అండ్ బ్రింగ్ టు మైండ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ దట్ అట్రిబ్యూట్. ఈ రూపాలు అయిపోయాక ఆయన గుణాలు ఉన్నాయి కదా, అవన్నీ ఒకటి 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 గుర్తుకు తెచ్చుకోమన్నారు. యూ మస్ట్ హ్యావ్ సీన్ ద ఫోటోగ్రాఫ్ వేర్ ఈ లుక్ సో కంపాషనేట్. కొన్ని ఫోటోల్లో కరుణ కురిపించేస్తూ ఉంటాడు ఆయన, అలాంటి ఫోటోలు గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఇన్ అదర్ ఫోటోగ్రాఫ్ హీ లుక్ సో డివైన్. కొన్ని ఫోటోల్లో అలా దేవుడు దిగొచ్చేసినట్టే కనపడుతూ ఉంటాయి కొన్ని ఫోటోల్లో. అండ్ ఇన్ స్టిల్ అదర్ ఫోటోగ్రాఫ్ హీ రేడియేట్స్ లవ్. కొన్ని చోట్ల ఆ ప్రేమ ఆయన మొహలోంచి ప్రసరించేస్తూ ఉంటుంది, తాండవించేస్తూ ఉంటుంది. సో ఫోకస్ ఆన్ దిస్ అట్రిబ్యూట్ అండ్ ది ఇమేజ్ టుగెదర్. అది అలాగ ఆయన గుణాలు మార్చుకో, ఆయన రూపాలు మార్చుకో, అవి అలాగ ఒకటి 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 బిజీగా ఉంచో మనసుని. వేరిన్ యువర్ థాట్స్ ఆర్ వాండరింగ్ ఆర్ రిమెంబరింగ్ హిజ్ స్టోరీస్ ఆఫ్ కంపాషన్ ఆర్ లవ్ ఆర్ డివినిటీ. సో ఒకదాని మీద స్థిరంగా ఉండకుండా గెంతరం అలవాటైన మనసుకు నువ్వు కూడా బాబా యొక్క రకరకాల గుణాల మీద గెంతుతూ ఉండు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఈ ఫోటో, అక్కడ ఆ ఫోటో, అక్కడ ఆ ఫోటో. సో అది బిజీగా ఎంగేజ్ అయిపోయి ఉంటుంది దానికి. ఎందుకంటే దానికి కట్టుబడేయట్లేదు మనం ఒక చోట. దట్ వే యువర్ థాట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ యూ. దానివల్ల ఏమవుతుంది, నీకు నీ ఆలోచనలు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.
మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ యువర్ మైండ్ టు ఫోకస్ ఆన్ ఈజ్ ఇమేజ్ విదౌట్ డిస్ట్రాక్టింగ్ థాట్స్. అప్పుడు నీకు మిగిలిన ఆలోచనలు రాలేదు నీ మనసులోకి. ఎందుకని నీ మైండ్ని నీకు కూడా పట్టుకెళ్ళి తిప్పుతున్నావు నువ్వు. మనం మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు తాడు మెడకట్టి కుక్కను కూడా తిప్పుతున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళదు, మనకు కూడానే వస్తుంది అది. కానీ ఇంట్లో పెట్టిస్తే దానికి అరుస్తూ ఉంటుంది, దానికి తిప్పుతూ ఉండదు. అలాగూ దానికి కావలసిందల్లా బయటికి వెళ్ళడమే, ఒక చోట ఉంచకూడదు దాన్ని. అలా గనక రకరకాల ఆలోచనల్లో మనం నిమగ్నం చేసేస్తే మైండ్ని, అది మనకు కూడా వచ్చేస్తుంది. మన్సారి యాడెడ్, యూ మస్ట్ హవ్ సీన్ ఫిల్మ్స్ ఆఫ్ బాబా. ఇప్పుడు మన్సారి అంది, బాబా సినిమాలు నువ్వు చూసావు కదా. హౌ హీ కేర్స్ ఆర్ ఎంబ్రేస్ హిజ్ లవర్స్, ఎంత ప్రేమగా ఆయన సాకుతూ ఉంటాడు తన ప్రేమికుల్ని, ఆలింగనం ఎంత వాత్సల్యం కురిపిస్తూ ఉంటాడు. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ దట్ ఇట్ ఈజ్ యూ హీఈస్ కేరింగ్ అండ్ ఎంబ్రేసింగ్. కళ్ళు మూసుకొని నిన్నే అలా బాబా నిమురుతున్నాడు అనుకో, నిన్నే ఆలింగనం చేసుకుంటున్నాడు అనుకో. యూ మస్ట్ హవ్ సీన్ హిమ్ వాక్ అప్ ద హిల్ ఎఫర్ట్లెస్లీ విత్ డిసైపుల్స్ రన్నింగ్ బిహైండ్ హిమ్ ఇన్ ట్రయింగ్ టు కీప్ అప్ విత్ హిమ్. ఆయన కొండెక్కుతున్నప్పుడు కొన్ని ఫిల్మ్స్లో చూస్తాం, టక 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 అడుగులు వేసేస్తూ ఉంటే పరిగెడుతూ ఉంటారు కూడా గొడుగు పట్టుకున్న వాళ్ళు. ఆ సీన్ గుర్తు తెచ్చుకో. ఇమాజిన్ దట్ ఇట్ ఈజ్ యూ రన్నింగ్ విత్ హిమ్, నువ్వే గొడుగు పట్టుకుని బాబా కూడా పరిగెడుతున్నావు అని ఊహించుకో. ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్ ది క్రౌడ్స్ ఆఫ్ డిసైపుల్స్ దట్ ఈజ్ అడ్రెస్సింగ్. బాబా ఇలా కూర్చుని ఇలా 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 చెప్తున్నాడు అనుకో, ఆ ఎదురుగా నువ్వే కూర్చుని ఉన్నావు అనుకో, ఆ ప్రేక్షకుల్లో నువ్వు కూడా ఒకటివి అని ఊహించుకో. విజువలైజ్ హిమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఎరా బాబు నీకు రాత్రి నిద్ర పట్టిందా, ఆరోగ్యం బాగుందా, బాబా అడుగుతున్నాడు అనుకో, నిన్నే అడుగుతున్నాడు అనుకో. బాబా అడిగేవారు కదా ఇలాంటివన్నీ. ఇంటరాక్ట్ విత్ హిమ్, ఆయనతోటి నువ్వు సంభాషణ చేస్తున్నట్టుగా ఊహించుకో. ట్రై డూయింగ్ దిస్ సిన్సియర్లీ అండ్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ ఇట్ బికమ్స్ ఎఫర్ట్లెస్ అండ్ హిస్ ప్రెజెన్స్ విల్ కమ్ అలైవ్ ఫర్. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి నువ్వు ఇలా అనుకోగానే బాబా వచ్చేస్తూ ఉంటాడు నీ దగ్గరికి. ఆ సన్నివేశం బాబాయ్ నీతో మాట్లాడేస్తూ ఉంటాడు. సజీవంగా ఆయన నీ కూడా ఉన్నట్టు ఫీలింగ్ నీకు కలుగుతుంది. హీ విల్ నో లాంగర్ బి జస్ట్ ఏ ఫోటోగ్రాఫ్. అప్పుడు ఇక బాబా ఫోటో కేసు తీసి దండం పెట్టడం మానేస్తాం మనం. ఇంకా ఫోటోల్లో మాత్రమే ఉన్నాడు ఇక బాబా, ఇది అలవాటైపోతే మనకి. బట్ ఎ లివింగ్ గాడ్ మ్యాన్ విత్ హూమ్ యూ కెన్ కమ్యూనికేట్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. సజీవంగా దిగొచ్చేస్తాడు బాబా నీ కూడా, ఆయనతో మాట్లాడేస్తూ ఉండొచ్చు. మన దొరగారు మనం చూసాం కదండి, వైవి నరసింహారావు గారు. మనం అందరూ దండం పెట్టుకొచ్చేస్తాం. ఆయన ఫోటో దగ్గరికి వెళ్ళి, మీరు గుర్తుందో లేదో, మీరు చూసారే, మొహంలో మొహం పెట్టేసి అలా చాలాసేపు ఉండిపోయేవారు. ఒకసారి చెయ్యి పట్టుకొని కిందకి తీసుకొచ్చేవాడంటే ఆయన మొహంలో పెట్టి ఆయనతోటి మరి ఆయన ఏమి అనుభూతి పొందేవారో తెలియదు, అలా ఉండిపోయేవారు ఫోటో దగ్గరికి వెళ్ళి మొహంలో మొహం పెట్టి. ఏమ్మా కనిపిస్తుంది, ఇలా కూర్చొని కంగారు పడేవారు ఒక్కసారి. మన ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 2లో మంకీ మైండ్ అంటే కోతి లాంటి మనస్సు అనే చాప్టర్లో మనం ఉన్నాం. క్లుప్తంగా మనం చెప్పుకుంటే, స్థిరంగా నేను మెహరాబాద్లో నివాసం ఉండకముందు అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడల్లా మెహరాబాద్ యాత్రికుడిగా వచ్చిపోతూ ఉండేవాడిని. అలా వచ్చినప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది, ఎక్కువ వీలైనంతసేపు సమాధిలో బాబా మీద ధ్యానం చేస్తూ ఉండాలి అని నా తాపత్రయం. కానీ అలా కూర్చోగానే మనసు అటు ఇటు పనికిరాని ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉండేవి. చాలా దుర్భరంగా ఉండేది. ఏంటిది, నేను ఏమిటి చేద్దాం అనుకున్నాను, ఇక్కడ ఏమీ చేస్తున్నాను అని బాధపడుతూ ఉండేవాడిని. సరే, ఇలా ఉండగా మనసారి, నువ్వు సమాధి లోపల కూర్చుంటున్నావు కదా, నీ దృష్టి నిజంగా స్థిరంగా నిలపగలుగుతున్నావా అని అడిగింది ఆవిడ. ఇతని మనసు చదివినట్టుగానే. ఏమి చేయలేకపోతున్నాను, అదే నేను ఆలోచనలో ఉన్నాను, వర్రీడ్గా ఉన్నాను. ఆ మనసు దూకేస్తూ ఉంది. అన్ని ఆలోచనలు, అసలు ఎప్పుడూ ఆలోచించిన ఆలోచనలు కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ కూర్చుంటే. ఏం బాగోలేని పరిస్థితి, ఎలాగ దీనికి పరిష్కారం అని అడిగాడు. అది సహజమే అని చెప్పింది ఆవిడ. చాలా ఆశ్చర్యపోయాను నేను అన్నాడు. అప్పుడు ఆవిడ వివరించి చెప్పింది, ఏమిటి, నీ మనసు కోతి లాంటిది. ఆ కోతిని పెద్ద హాల్లో వదిలేస్తే అలాగా ఆడుకుంటూ ఉంటుంది, అది ఏమీ అల్లరి చేయదు.
కానీ దాన్ని ఒక చిన్న పంజరంలో పంది చేస్తే ఇంకా అరిచి గీపెట్టేస్తూ ఉంటుంది, గెంతేస్తూ ఉంటుంది. ఏ ఊస పట్టుకుని ఆ ఊస పట్టుకుని స్థిమితం ఉండదు దానికి. అలాగే నీ మనసు కూడా అలాగే గెంతుతూ ఉంటుంది. ఇది కాసేపు, అది కాసేపు, ఇది కాసేపు. మరి దీనికి విరుగుడు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్తోంది, ఏం లేదు, చాలా సులభం. మన మనసును కూడా ఇటు అటు గెంతుతూ ఉంటుంది కదా. బాబాకి సంబంధించిన విభిన్నమైన రూపాలు, విభిన్నమైన ముఖ కవళికలు, అవి కూడా నీ బుర్రలో దృష్టిలో పెట్టుకుని కాసేపు ఇలా ఉన్న బాబా, కాసేపు వాషింగ్టన్ డీసీలో ఉన్న బాబా, కాసేపు సీరియస్గా ఉన్న బాబా, కాసేపు నవ్వుతూ ఉన్న బాబా. బాబా ఎవరినో కౌగిలించుకుంటాడు కదా, అలాగే నన్ను కౌగిలించుకున్నారు. ఇలా 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 అంటాడు కదా గెడ్డం, నన్ను అలాగే నిమురుతూ ఉన్నాడు. బాబా ముందే నేను కూర్చున్నాను. బాబా స్పీడ్గా వేగంగా పరిగెడుతున్నట్టు నడుస్తూ ఉంటే వెనకాల వాళ్ళు పరిగెట్టేవారు. ఆ కూడా గొడుగు పట్టుకునేవాడు ఒకడు, ఆ గొడుగు నేనే పట్టుకుంటున్నాను అనుకో. ఇలాగా రకరకాలుగా నీ మైండ్ని ఎంగేజ్ చేస్తూ ఉంటే బాబా పరంగా అప్పుడు నీ కూడా వచ్చేస్తే నీ మనసు నిన్ను ఇబ్బంది పెట్టదు అని ఆవిడ సలహా ఇచ్చింది. అప్పుడు ఆవిడ చివరికి ఏం చెప్పింది, ఇక బాబా కేవలము ఒక ఫోటోలో ఉన్న భగవంతుడిగా నీకు ఉండడు, ఇక ఆయన సజీవంగా దిగొచ్చేస్తాడు. ఆయన బాబా ఇక్కడ కూర్చున్నాడని నువ్వు అనుకుంటే అలా అనుకోగా కొన్నాళ్ళకి పక్కన బాబాని చూడగలుగుతాం కూడా. మనం బాబా నా ఎదురుగా ఉన్నాడు అనుకుంటే ఎదురుగా ఉంటాడు. సో సజీవంగా బాబాని మనము అనుభూతి పొందేటువంటి రోజు కూడా మనకు వస్తుంది. ఇన్ దిస్ మేనర్ హీ బికమ్స్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ విత్ హూమ్ యూ కెన్ షేర్, యూ కెన్ కేర్ ఆర్ ఫైట్. అప్పుడు బాబా ఏమవుతుంది, నువ్వు అన్నీ మాట్లాడవచ్చు, నీకు కష్టం వచ్చి చెప్పుకోవచ్చు. ఏమో ఇలా చేసేవంటే ధర్మమేనా ఇది అని ఓల్డ్ బాబాలో వస్తుంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు చెబుతూ ఉంటారు. చాలా బాగా ఓల్డ్ బాబాలో ఇప్పుడు డాక్టర్ ఆచార్య గారు ఉన్నారు వైజాగ్లో. ఆయన అంటాడు, ఆయన అమ్మో జాగ్రత్త సుమ, ఆయన నమ్ముకొని దిక్కనన్నా అంటే ఆయనతో అంత చదువు వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు, రాసి రంపాన్ని పెట్టేస్తాడు, అంత సులువైన వ్యవహారంగా జాగ్రత్త. అలాగూ ఆయనతోటి నువ్వు పోట్లాడొచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. మన్సారీస్ అడ్వైస్ టు మీ వాజ్ ఎ వెరీ బిగ్ హెల్ప్. రుస్తం చెప్తున్నాడు, ఎంత సాయం చేసిందో మన్సారీ ఆ వేళ నాకు ఇచ్చిన సలహా. అండ్ టు దిస్ డే ఐ హ్యావ్ బిన్ ప్రాక్టీసింగ్ ఇట్. ఈ రోజు వరకు కూడా నేను దాన్ని అమలుపరుస్తూనే ఉన్నాను నా జీవితంలో. ఐ హ్యావ్ ఫౌండ్ హెర్ అడ్వైస్ టు బి ట్రూ అండ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఐ ప్రాక్టీస్ ఇట్, టు దట్ ఎక్స్టెంట్ ఐ హ్యావ్ ఫెల్ట్ బాబాస్ ప్రెజెన్స్ కమ్ అలైవ్ ఇన్ మై లైఫ్. అది అభ్యాసము చేసిన తరువాత సజీవముగా బాబా హాజరును నేను అనుభూతి పొందగలుగుతూ ఉన్నాను అతను రాసింది.